యాక్చువల్లీ 15 సెషన్స్ కంప్లీట్ అవ్వాల్సింది. ఓన్లీ 12 సెషన్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. సంక్రాంతి బ్రేక్ అనేది మనకు కూడా వచ్చింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే రీసెంట్గా Jan 5th నుంచి మనం DevSecOps విత్ AWS బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. 12 సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇక నెక్స్ట్ బ్యాచ్ చూసుకుందాంలే అని మీరు అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి 4 months టైం పడుతుంది. ఈ 4 months కాస్త మేబీ మీరు అలా థింక్ చేస్తుంటే 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 4 years కూడా అవ్వచ్చు. బట్ ఈ 12 సెషన్స్లో నేను లైనక్స్ బేసిక్స్ అండ్ ప్రాజెక్ట్ని మాన్యువల్గా ఎలా డిప్లాయ్ చేయాలనే దాని గురించి మాత్రమే డిస్కస్ చేశాను. రియల్ డెవాప్స్ ఇంకా స్టార్ట్ కావలేదు. అసలు కథ మనకు కమింగ్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ పైన చాలా సీరియస్గా ఉంటే ఈ 3 days కూర్చొని ఆ 12 సెషన్స్ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సంక్రాంతి అయిపోయింది, సినిమాలు షికార్లు అయిపోయాయి, కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా అయిపోయింది. ఇక కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఒక కొత్త డెసిషన్ తీసుకునేప్పుడు భయపడడం అనేది చాలా కామన్. భయపడాలి కానీ ఆగిపోకూడదు. పండుగల కోసం మనం క్యాలెండర్లో డేట్స్ చెక్ చేస్తాం. బట్ మనం అప్గ్రేడ్ అవ్వాలి అంటే మనకు ఏ డేట్ అయినా ఒకటే. రిజల్ట్ కంటే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్. డెవాప్స్ ప్రాసెస్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే మన కెరియర్ ఎప్పటికైనా బాగుంటుంది. సో గట్టిగా కూర్చొని సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన టైం అనేది వచ్చింది. ఇంకా ఎవరికైనా రియల్గా డెవాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన 12 సెషన్స్ రిఫర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి. సీ యూ ఇన్ ద సెషన్.